బాలకృష్ణ, బాలయ్య, ఎన్బీకే ఆ పేరే ఓ మాస్ బ్రాండ్. ఆ నటసింహ గర్జనకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. వెండితెర స్వర్ణోత్సవ ప్రయాణంలో బాలయ్య సాధించని రికార్డులు లేవు, పొందని పురస్కారాలు లేవు. 100కు పైగా సినిమాలతో సెంచరీ కొట్టేసిన ఎన్బీకే మూవీ కెరీర్లో నంది అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డుల నుంచి అత్యంత గౌరవంగా భావించే పద్మభూషణ్ వరకు అన్నీ వరించాయి. ఇప్పుడు స్వర్ణోత్సవ సంబరాల్లో ఉండగానే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆయన పేరు చేరింది. దీంతో తెలుగు సినీ కళామ తల్లి మరింత పులకించిపోయింది. ఫ్లూటో జింక ముందుకు సింగం ముందు కాదు, కత్తితో కాదురా కత్తి చూపుతో చూపిస్తా. ఇలాంటి పంచులకు ఓన్లీ బాలయ్య గారు చెప్తేనే బాగుంటుంది, కానీ వేరెవరు చెప్తే బాగుంటుంది. బాలయ్య అంటే పాజిటివిటీ అండి. నెగిటివిటీ ఆయన దగ్గర ఒత్తు కూడా ఉండదు. ఆయన ఎక్కడుంటారో అక్కడ సంతోషం, ఆ నవ్వు, ఆ పాజిటివిటీనే ఉంటుంది. ఆయనకు పోటీ ఆయన వేరెవ్వరూ లేరు. బాలయ్య గారి పిక్చర్ బాగా ఆడుతుందంటే ఆయన అభిమానులు మాత్రం కాదు, అందరు ఆర్టిస్ట్ అభిమానులు సంతోషపడతారు. అది ఆయన స్ట్రెంత్. ఇప్పుడు ఆయన వచ్చి సినిమా ఇండస్ట్రీలో 50 years కంప్లీట్ చేస్తున్నారు. దానికి నా అభినందనలు. ఆయన వచ్చి ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఇలాగే యాడ్ చేస్తూ పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తూ సంతోషంగా 75 years కంప్లీట్ చేయాలని ఆ దేవుడితో ప్రార్థిస్తాను. ఐ లవ్ యూ బాలయ్య. థ్యాంక్ యూ. దట్ ఈస్ బాలయ్య. 110 సినిమాలు, 70కి పైగా చిత్రాలు, ఆల్ టైమ్ సూపర్ హిట్. నంది అవార్డుల నుంచి పద్మభూషణ్ వరకు రికార్డులు, పురస్కారాలు ఆయనకు కొత్త కాదు. స్టిల్ మోస్ట్ ఎనర్జెటిక్ అండ్ రోరింగ్ హీరో బాలకృష్ణ. కత్తులతో కాదు, కంటి చూపుతో చంపేస్తా. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఇలా డైలాగ్స్ తో మాస్ పల్స్ ను పరిగెత్తించాలంటే వన్ అండ్ ఓన్లీ లయన్ నటసింహ నందమూరి బాలకృష్ణ. తాతమ్మ కలతో మొదలు పెడితే లారీ డ్రైవర్, మంగమ్మ గారి మనవడు, సలీం అనార్కలి, ముద్దుల మావయ్య, నిప్పు రవ్వ, పెద్దన్నయ్య, ఆదిత్య 369, బంగారు బుల్లోడు, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, సింహ, లెజెండ్, అఖండ, డాకు మహారాజ్. ఇలా 1974లో మొదలైన బాలకృష్ణ సినీ ప్రయాణం అన్స్టాపబుల్ గా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆయన భారతీయ చలన చిత్రసీమలో 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసిన హీరో. అందుకే లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డెన్ ఎడిషన్ లో బాలయ్య పేరు సువర్ణాక్షరాలతో లిఖించారు. మన దేశంలో ఈ ఘనత సాధించిన అరుదైన కథానాయకుడు వన్ అండ్ ఓన్లీ బాలయ్యే. ఆ నటసింహానికి 50 ఏళ్లు. తెలుగు వెండితెర రికార్డుల్ని షేక్ చేసిన ఆ మాస్ మసాలా డైలాగ్ కింగ్ స్వర్ణోత్సవ ప్రయాణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఓ మైలురాయిగా నిలిచింది. నూట 10 సినిమాల్లో హీరోగా, 129 మంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్న కథానాయకుడిగాను బాలకృష్ణది అత్యంత అరుదైన రికార్డే. రుణం అంటే ఇది తీరని రుణం. ఎప్పుడు ఉంటాను భావస్తురాని జన్మాంతర సౌరదాణి అని. అంటే ఈ జన్మలో, పోయిన జన్మలో ఏదో ఒకళ్ళిద్దరిని మనం ఉన్న మన పరిచయాలతో, ఆ వాసనతో ఈ జన్మలో పొందగలుగుతాం. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది మీకు నాకు ఏ రుణానుబంధమో, ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో సదా అందరికీ నేను రుణపడి ఉన్నాను. ప్రతి ఒక్క, ముఖ్యంగా సినిమా పరిశ్రమ వచ్చేసరికి ఎంత కళామ తల్లికి. ఎందుకంటే సినిమా అనేది ఇందాక చెప్పాను, బలమైన మాధ్యమం సినిమా అన్నది. నా సినిమాలు ముఖ్యంగా నేను ఎప్పుడు గర్వపడుతుంటాను, నా దర్శకులంతా కూడా. బాలకృష్ణ అంటే భోళాతనం, ఆయన ముఖంలో గంభీరత్వం. నచ్చింది చేస్తారు, నచ్చకుంటే రుద్ర తాండవం చేస్తారు. ముక్కు సూటిదనం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం ఆయన నైజం. సినిమాల్లో ఎలా ఉంటారో రియల్ లైఫ్ లోనూ బాలయ్యది అదే తీరు. అందుకే ఆయన తెలుగులో 50 ఏళ్ల నట ప్రస్థానం నిండిన
వన్నె తగ్గని మోస్ట్ పాపులర్ అండ్ ఎనర్జెటిక్ యాక్టర్. సాంఘిక, రాజకీయం, చారిత్రకం, సైన్స్ ఫిక్షన్, జానపదం ఇలా ఆయన 50 ఏళ్ల సినిమా ప్రయాణంలో చెయ్యని పాత్రంటూ, టచ్ చేయని జోనర్ అంటూ ఏదీ లేదు. అందుకే నటసింహంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు బాలకృష్ణ. 50 years ఆఫ్ టాలీవుడ్ ఫిల్మ్ కెరీర్, పైగా ఓన్లీ హీరోగానే. చాలా మందికి ఇట్స్ ఇంపాసిబుల్, కానీ ఆయనకు మాత్రం కాదు. హిస్ జర్నీ అన్స్టాపబుల్. డైలాగ్స్ దగ్గర నుంచి యాక్షన్, ఫైట్ సీక్వెన్స్, సాంగ్స్ కు స్టెప్పులు. బాలయ్య సినిమా అంటే ఓ మాస్ మహాజాతరే. సీన్ టు సీన్ ఆయన నట గర్జనకు కళ్ళు విచ్చుకుంటాయి. గూస్ బంప్స్ తో మొదలయ్యే బాలయ్య ఎంట్రీ ఎండ్ కార్డ్ వరకు ఎక్కడా తగ్గదు. అంతే రేంజ్ తో సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేస్తుంది. దట్ ఈజ్ బాలయ్య. బాలయ్య అంటే ఓ పాజిటివిటీ, బాలయ్య అంటే ఓ ఎనర్జీ, బాలకృష్ణ అంటే ఓ మాస్ కటౌట్, ఎన్బికే అంటే రికార్డుల్ని తిరగరాసే ఫిల్మ్ మిషన్. ఇలా బాలయ్య ఆయన సినిమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నట వారసుడిగా సినిమా రంగ ప్రవేశం చేసిన తనదైన స్టైల్, టాలెంట్ తో ప్రేక్షకుల్ని అలరించారు బాలకృష్ణ. అలనాటి దర్శక దిగ్గజాలైన బి గోపాల్, కె రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, బాపు, పి వాసు లాంటి డైరెక్టర్ల నుంచి ఈ తరం దర్శకులు వివి వినాయక్, క్రిష్, బోయపాటి శ్రీను, యంగ్ డైరెక్టర్స్ గోపీచంద్ మల్లినేని, అనిల్ రావిపూడి, బాబీ లాంటి వారి వరకు బాలయ్యతో సినిమా తీయడం అనేది ఓ డ్రీమ్. వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడం లైఫ్ టైం అచీవ్మెంట్ కిందే లెక్క. జై బాలయ్య. ఒక్క మాటలో చెప్పాలంటే బాబు, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, బాబు నువ్వు కష్టపడుతూ పని చేసుకుంటూ వెళితే వెనకాల ప్రతి అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని. అలా మీరు 50 సంవత్సరాల పాటు సినిమానే నమ్మారు, మీ పనినే నమ్మారు, నమ్ముకుంటూ వెళ్ళారు. ఈ రోజు అవార్డులన్నీ మిమ్మల్ని ఎదుక్కుంటూ వస్తున్నాయి. సో ఇది 50 సంవత్సరాలతో అయ్యేది కూడా కాదు బాబు. మీ ఎనర్జీ నాకు తెలుసు. ఇంకా ముందు ఇంకా ఎన్నో సాధించాలి, సాధిస్తారు. ఎందుకంటే మీ పనినే మీరు నమ్ముకొని పెడతారు, అవార్డ్స్ అని కాదు. ఆయన డైరెక్టర్స్ హీరో. యాక్షన్ చెప్పగానే కెమెరా ముందు డైరెక్టర్ కు ఏం కావాలో దానికోసం పరితపించే యాక్టర్. అందుకే 50 ఏళ్ల తన వెండితెర ప్రస్థానంలో ఆయన హీరోగా అన్ని సినిమాలు చేయగలిగారు. ఇప్పుడు కూడా పాటలకు స్టెప్పులేసేందుకు ఉరకలెత్తే ఉత్సాహం బాలయ్య సొంతం. ప్రేమ వచ్చిన అలానే ఉంటుంది, కోపం వచ్చిన అలానే ఉంటుంది. బాలయ్య బాబు ఇప్పుడు 50 సంవత్సరాల్లో ఆయన సాధించిన రికార్డులతో పాటు బాలయ్య బాబు 2.0 కూడా నెక్స్ట్ చూడబోతున్నారు. 100%. ఐ లవ్ యూ బాలయ్య. బాలయ్య బాబు బంగారం. జై బాలయ్య. సినిమా అయినా, టీవీ షోలు అయినా, రాజకీయమైన, సామాజిక సేవ అయినా, ఏ రంగంలోనైనా ఆయన అడుగు పెట్టనంత వరకే. వన్స్ హీ స్టెప్స్ ఇన్, హిస్టరీ క్రియేట్స్. దట్ ఈజ్ నటసింహ బాలయ్య. మ్యూజికల్గా మాకేదో చేతిలో ఏదో కొత్తగా ఏమన్నా మొలుస్తాయి, 2 కత్తులు కానీ 2 కర్రలు. మా వాళ్ళు అడుగుతారు, ఏంటండి బాలయ్య గారు చూస్తే మీరు ఏంటి అసలు, అది ఏంటి మీకు వచ్చే ఎనర్జీ ఏంటి అనేది నాకు కూడా అర్థం కాలేదు. అంటే నా డిఎన్ఏ ఏదో, నా బ్లడ్ ఏదో టెస్ట్ చేయాలి అంటే ఆ టైంలో డాక్టర్ని కరెక్ట్గా పిలిచి ఎలా అని. బికాస్ ఎవ్రీ ఫిలిం బాలయ్య గారిది వర్క్ చేసేటప్పుడు ఏదో ఒక 100% ప్యూరిటీ ఉంటుంది. ఆ ఎనర్జీ, ఆ ఆవరా, అది సంథింగ్ అండి, చాలా డిఫరెంట్. అది వెరీ వెరీ డిఫరెంట్. సినిమాల్లోనే కాదు, బుల్లితెరపై అన్స్టాపబుల్ లాంటి షోస్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు బాలకృష్ణ. హిందూపురం ఎమ్మెల్యేగా వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. సామాజిక సేవలోనూ తన వంతు పాత్ర పోషిస్తున్నారు. గత 25 ఏళ్లుగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మన్ గా కొనసాగుతూ ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు స్వాంతన కలిగించిన ఘనత బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సొంతం. బాలయ్య అటు వెండితెరకు, ఇటు రాజకీయ సామాజిక సేవకు గుర్తుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్ తో గౌరవించింది. అయినా తనకు రికార్డులు, అవార్డులు గుర్తుండవని సింపుల్ గా నవ్వేయడం బాలయ్య నైజం. చరిత్ర రాయాలన్నా, దాన్ని తిరగ రాయాలన్నా అది కేవలం బాలకృష్ణకే సాధ్యం. బాలయ్య సినిమా రిలీజ్ అవుతుందంటే ఇక మాస్ కి మంచి పండగే. సూపర్ హిట్లతో దూసుకెళ్తున్న ఆయన నట ప్రస్థానం
ఇలాగే కొనసాగాలని, మరిన్ని సరికొత్త శిఖరాల్ని, మైలురాళ్లను దాటాలనేది బాలయ్య అభిమానులు, తెలుగు ప్రేక్షకులందరి అభిలాష. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్డ్ టు 10 TV.